యథార్థానికి వచ్చింది. అక్కడి నుంచి వీళ్ళిద్దరు కూడా మరి దేశంలో పెళ్లి యాగాలనేటువంటి ప్రారంభం చేశారు. ఇప్పుడు కలియుగ మీద ప్రారంభంలో అయితే దేవతలందరూ కూడా ముక్కోడి దేవతలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ రాక్షస సంహారం చేయాల్సిందని చెప్పేసి అమ్మవారిని అడిగినప్పుడు అమ్మవారు ఒప్పుకొని ఆయన తప్పకుండా మీ యొక్క కోరికలు మన్నించి రాక్షస సంహారం లాభిస్తాను, మీ యొక్క అస్త్రశస్త్రాలను కూడా నాకు ధారాదత్తం చేయండి, తప్పకుండా ఆ కార్యం నెరవేరుస్తానని చెప్పేసి ఈ మొదటి అధ్యాయం నుంచి తర్వాత రెండవ అధ్యాయంలో దేవతలందరూ కూడా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని రకరకాలుగా వర్ణిస్తూ అమ్మ నీవే దిక్కు నీవే భారతల్లి అని చెప్పేసి ఈ యొక్క రెండవ అధ్యాయంలో అమ్మవారిని చూస్తున్నారు. ఇద్దరు కూడా యువత మీద శక్తి కలిగి వాళ్ళిద్దరు కూడా సభలో మరి తిరుగుతూ ఉన్నప్పుడు యథార్థి కనబడి వాళ్ళిద్దరు కూడా ఆశ్రమానికి తిరిగి అయ్యా రాజా నీ యొక్క ధర్మాన్ని వదిలిపెట్టి రాజధర్మాన్ని పరిపాలించడమే కానీ ఇలా సభలలో పడితే నీ యొక్క రాజ్యం ఏమైపోతుంది, శత్రువులైన వాళ్ళతోటి ప్రజలంతా కూడా మరి కష్టాలు పాల్గొంటారు. అయ్యా వ్యాపారం నీ ధర్మాన్ని వదిలిపెట్టిపోతే ఈ యొక్క దేశం ఆర్థికంగా సంక్షోభంలో పడిపోతుంది కదా, నువ్వు వ్యాపారం చేయాల్సిందే. నీ ధర్మాన్ని ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించలేదు ఎక్కడైనా సరే ఆ సమాజం నడుస్తుంది. కానీ ధర్మాన్ని పక్కకు పడిపోతే ఈ యొక్క యథార్థి అయ్యా ఇద్దరికి మరి ఆ యొక్క అమ్మవారికి అనుగ్రహం కలిగిస్తామని చెప్పి వాళ్ళిద్దరి చేత ఈ చెల్లి యొక్క సప్తశతి పారాయణం చేపిస్తారు. 40 రోజుల పాటు చేయించిన తర్వాత వాళ్ళ చివరిలో ఈ యొక్క చెల్లి హోమం చేసిన తర్వాత ఆ హోమంలో అమ్మవారు ప్రత్యక్షమై వాళ్ళిద్దరికి కూడా ఇలానే ఉద్భవం చేస్తుంది. రాజా నీ ధర్మ పరిపాలన చేసుకో, వ్యాపారస్తులను యొక్క పరిపాలన చేసుకో, వ్యాపారం చేసుకో, తర్వాత మిగతాదంతా నేను చూసుకుంటాను. మొత్తం కూడా ఈ కలియుగంలో అందరికీ కష్టాలు జగత్ నమస్తస్యై 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 నమో నమః స్వాహా. या च मृता तत्कण्य हरन्ति सर्वपद भविष्यं मूर्तिभिः स्वाहा. देवानां तत्र पार्वती